శ్రీ సాయిరామ్. భగవద్గీత లౌకిక ఫలితాల్లో ధనప్రాప్తి 5వ అధ్యాయంలోని 5వ శ్లోకం. యస్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి న పశ్యతి. ఈ శ్లోకాన్ని పార్థసారథి రూపంలో భగవంతుని ధ్యానిస్తూ 31 రోజుల్లో 40,000 జపసంఖ్య చేస్తే ఆకస్మిక ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. ఇలా 51 సార్లు సంపుటం చేసుకొని గావించినా కానీ ధన ప్రాప్తి కలుగుతుంది. 11వ అధ్యాయంలోని 16వ శ్లోకం. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నానంతం న మధ్యం న పునరస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఇది కూడా పార్థసారథి రూపంలో ధ్యానిస్తూ 15 రోజుల్లో 13,000 జపం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. జై సాయిరామ్.